భగవద్గీత 2వ అధ్యాయము 25వ శ్లోకం. అవ్యక్తో యమచింత్యో యమవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తః కనబడినది, అయం ఈ ఆత్మ, అచింత్యః ఊహింపరానిది, అయం ఈ ఆత్మ, అవికార్యః మార్పురహితము, అయం ఈ ఆత్మ, ఉచ్యతే అని చెప్పబడినది. తస్మాత్ అందుచే, ఏవం ఈ విధముగా, విదిత్వా దానిని బాగుగా తెలుసుకొని, ఏనం ఈ ఆత్మ, అనుశోచితుం దుఃఖించుటకు, న అర్హసి తగవు. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకొనిన పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు. భాష్యము. ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనటిది. శక్తిమంతమైన సూక్ష్మదర్శినితో కూడా ఆత్మను మనము చూడజాలము. కనుకనే అది అవ్యక్తము. జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేద జ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎరుగును. ప్రయోగాత్మకముగా నిర్ధారింపలేరు. అది అనుభవ భావనలలో యథార్థమైనదైనను ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములను మనము ఉన్నత ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణకు, తల్లి యొక్క ప్రమాణముపై ఆధారపడి ఎవరును తండ్రి ఉనికి కాదనలేరు. అదే విధముగా ఆత్మను అవగతము చేసుకొనుటకు కేవలము వేదములను అధ్యయనము చేయుట తప్ప మరో మార్గము లేదు. మరో మాటలో, ఆత్మయనున్నది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతము కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమనియు వేదముల యందు తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. ఆత్మ శాశ్వతముగా మార్పు లేనిదగుటచే దానిని అనంతమైన పరమాత్మతో పోల్చి చూచినచో అది అణుపరిమాణ స్వరూపమై ఉండును. పరమాత్మ అనంతమైనది. జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమై ఉన్నది. కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడూను సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతము వేదములందు వివిధ రకములుగా మరల చెప్పబడినది. ఒక విషయమును దోషరహితముగాను పరిపూర్ణముగాను అవగాహనము చేసుకొనుటకై దానిని మరల వివరించుట అత్యంత అవసరము. జై శ్రీకృష్ణ.